యేసు ముఖము సూర్యుని వలె ప్రకాశించను. మరి ఇంకొకరి ముఖం కూడా ప్రకాశించింది. ఎవరి ముఖం? ఆయన దేవుడు కాదు, మోషే ముఖం. ఆయన కూడా కొండ మీద ఉన్నాడు. ప్రకాశించాలంటే కొండ మీద ఉండాలి. మోషే ఎన్ని రోజులు తపస్సున్నాడు? ఆయన కూడా 40 రోజుల పాటు ఉపవాసం ఉంటూ దేవుని మాటలను ఆలకిస్తూ కొండ మీద, సినాయి కొండ మీద 40 రోజులు ఉన్నాడు. ఆయన ముఖము కాంతివంతమైన ముఖముగా మారిపోయింది. మరి మన ముఖం కూడా కాంతివంతమైన ముఖంగా మారాలంటే ఏం చేయాలి? పౌడర్ పూసుకోవటం కాదు, లేదా సెంటు పూసుకోవటం కాదు. ఏం చేయాలి? దేవుని ముందు మనము ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అది నిజంగానే మీరు ప్రార్థన చేసిన వారి ముఖాలు చూడండి, ప్రార్థన అలవాటు లేని వారి ముఖాలు మనం చూస్తే తేడా కనపడుతుంది. ప్రార్థన చేసే వారి ముఖంలో ఒక నమ్మకము, ఒక గట్టితనము, ప్రశాంతత వాళ్లకు కనబడుతూ ఉన్నాయి. లైట్గా వాళ్ళు నవ్వు ముఖం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన అలవాటు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో టెన్షన్ తక్కువగా ఉంటుంది. ఉండదని కాదు, టెన్షన్ తక్కువగా ఉంటూ ఉంది. కానీ ప్రార్థన అలవాటు లేక పూజకు ఎప్పుడో నెలలో 1 సారో 2 సార్లు రావటం, అసలు పాప సంకీర్తనం అంటే ఏంటో తెలియకపోవటం, మరి జపమాల జపించకపోవటం, బైబిల్ చదవకపోవటం, మనం ఈ విధంగా ఉంటే మన ముఖం కాంతితో ఉండదు. మోషేలా, యేసు ప్రభువుల మన ముఖం కూడా కాంతిమయ ముఖంగా మారాలంటే, తేజోమయంతో ఉండాలంటే ప్రార్థన చాలా ముఖ్యం. అది ఎక్కడ? ఒక ఉన్నత శిఖరం పైన వాళ్ళు ప్రార్థన చేశారు. మనం కొండెక్కాల్సిన అవసరం లేదు. మనం గుడి అనే ఆ పర్వత శిఖరాన్ని మనము ఎక్కాలి. తరచుగా గుడికి రావాలి. ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం రాకపోతే అది పాపము అని మనకందరికీ తెలుసు. మీకు తెలుసా? ఆదివారం గుడికి రాకపోతే అది పాపము. మరి ఇది ఒక నియమం మాత్రమే. గురువులకు కూడా మరి మీరు కట్టడ జపం అంటే బ్రీవరీ, అది చెప్పకపోతే పాపము. గురువులు కూడా ఆ జప పుస్తకాన్ని వాళ్ళు ఆ బ్లాక్ కవర్ వేసుకొని ఉంటారు. ముఖ్యంగా ఆ పుస్తకాన్ని చెప్పకపోతే అది వాళ్లకు, అది వాళ్ళ గురుత్వ స్థితిని బట్టి అది పాపం. కానీ పూజ చేయకపోతే పాపం అని చెప్పలేదు. అది తెలుసా మీకు? గురువు పూజ చేయకపోతే పాపం కాదు. ఎందుకని చెప్పలేదు తెలుసా? ఎందుకంటే ప్రార్థన అనేది ఎంత ముఖ్యమో చెప్పడానికి అది దానిని మరి మీరు తప్పకుండా చెప్పాలి అని మీరు చెప్పకపోతే పాపం అంటున్నది శ్రీ సభ. గురువులకు అది ఒక నియమం. ఉదయం లేచింది రాత్రి నిద్రపోయే వరకు 5 సార్లు, తెల్లారుజామున ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, రాత్రి ప్రార్థన, 5 సార్లు వాళ్ళు ప్రార్థన చేయాలి. లేకపోతే అది పాపము గురువులకు. మరి పూజ చేయకపోతే అది పాపం కాదు. ఎందుకు? పూజ ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? పూజే ముఖ్యం. కానీ ఈ పూజ అనేది మీరు శ్వాసించండి అని ఎవరైనా మనకు చెప్తారా? మీరు శ్వాసించాలి అని ఎవరైనా చెప్తారా? అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. అది తనంతట తానుగా అది జీవ ప్రక్రియ. మనం జీవించాలంటే శ్వాసించాలి. అదే విధంగా గురువుకు మరి పూజకు తేడా లేదు. గురువు ఉంటేనే మనకు పూజలు, అది కూడా మనకు తెలుసు. గురువు లేని చోట పూజలు లేవు. కాబట్టి
పూజ ఎంత ముఖ్యమో చెప్పడానికి దానిని మీరు చెయ్యాలి అని నిర్బంధించలేదు. ఎందుకంటే గురువు యొక్క ప్రధాన ఒక కర్తవ్యం బలి పూజను నెరవేర్చి యేసు ప్రభువును ప్రజలకు పంచివ్వటం దివస ప్రసాద రూపంలో. అదేవిధంగా మరి గురువు యొక్క జీవితంలో ఆయన జీవిత ఆదర్శము ద్వారా ఆయన కూడా ఒక ప్రకాశ పుత్రుడుగా ఆయన మారుతూ ఉన్నాడు. ఏ విధంగా మనం కూడా లేఖల్లో చదువుతూ ఉన్నాం. పునీత పౌలు గారి లేఖల్లో ఆయన ఏమంటున్నాడు? మీరు రాత్రి ముగిసినది, ఇప్పుడు పగలు ప్రారంభమవుతూ ఉంది. కావున మీరు రాత్రికి సంబంధించిన అంటే చీకటికి సంబంధించిన కార్యాలను, తలంపులను, మాటలను, క్రియలను మానుకొని వెలుగుకు సంబంధించిన క్రియలు, మాటలు, ఆలోచనలు మీరు కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. మరి మనమందరము ఎప్పుడైతే ఆ వెలుగుకు సంబంధించిన అంటే దేవుని చిత్తానుకూలంగా మనం జీవిస్తూ ఉన్నామో వెలుగుకు సంబంధించిన పనులు, మాటలు, తలంపులు, సైతానుకు సంబంధించిన పనులు, మాటలు, పలుకులు మనం చేస్తున్నప్పుడు అది చీకటికి సంబంధించినవి. కాబట్టి మన అనుదిన జీవితంలో నిన్ను ఎన్ని రకాలైన బాధలు, కష్టాలు, అవమానాలు మరి అన్నీ ఎదురొచ్చిన నీ ముఖము కాంతిమంతమైన ముఖంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడు దిగులుతో, వ్యసనంతో, ఏదో పోగొట్టుకున్న వానిలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క వెలుగును పొందిన వాళ్ళము, దేవుని యొక్క శక్తిని పొందిన వాళ్ళము అని మనం గ్రహించాలి. మనము నిరాశకు గురికాము. ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా దేవుడు నాకున్నాడు, ఆయన తోడ్పాటు నాకున్నది, ఆయన బలము, ఆశీర్వాదము నాకున్నది అనే యొక్క గొప్ప నమ్మకంతో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఏ విధంగా 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో పయనిస్తూ ఉన్నారు. రాత్రిపూట అగ్ని స్తంభముగా, పగటిపూట మేఘ స్తంభముగా ఆ ప్రజలను నడిపించిన వాడు దేవుడే. మరి దేవుని వెలుగును 40 సంవత్సరాల పాటు వాళ్ళు అనుభవించారు. మనం కూడా ప్రభు యొక్క వెలుగును జ్ఞాన స్నానములో మనం పొందుతూ ఉన్నాం. ఆ వెలుగును మనం కూడా మన హృదయంలో చేతిలో పట్టుకున్న కొవ్వొత్తి యొక్క వెలుగు మరి ప్రతి సంవత్సరం పాస్కా జాగరణ సమయంలో మనం ఒత్తులు వెలిగిస్తూ ఉన్నాం. మళ్ళా దాని అర్థము క్రీస్తు ప్రభువుతో పాటు మనం కూడా ప్రకాశిస్తున్నామని. మొదటి పఠనంలో అబ్రహాము, పితామహుడైన అబ్రహాము, ఆయన యొక్క విశ్వాసము గొప్పది. ఆయనకు ఆస్తిపాస్తులు, అలమందలు ఎక్కువగా ఉన్నాయి, పశు మందలు ఎక్కువగా ఉన్నాయి, గొర్రెలు, మేకలు, పశువులు, ఒంటెలు, ఇంకా గాడిదలు, ఇలాంటి పశుమంద యోబుకు ఏ విధంగా ఉన్నావో గొప్ప సంపన్నుడుగా, అదేవిధంగా అబ్రహాం కూడా ఆయన ఊర్ అనే ఆయన గ్రామములో చాలా గొప్పవాడు. కానీ దేవుడు పిలిచాడు. ఆ దేవుని పేరేందో కూడా తెలియదు. కానీ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే బయలుదేరాడు. ఎక్కడికి తెలియదు. నేను చూపించు దేశం అన్నాడు, కానీ ఫలానా దేశం అని ఆయనకు చెప్పలేదు. మరి దేవుడు ఆయనను ఒక గొప్ప ఆశీర్వాదముతో నింపుతూ ఉన్నాడు. నిన్ను దీవించే వాళ్ళను దీవిస్తాను, నిన్ను శపించే వాళ్ళను నేను శపిస్తాను. నీవు దీవెనకరమైన సూచనగా ఉంటూ ఉన్నావు. కాబట్టి మనం తెలుసుకునేది ఏంటంటే అబ్రహాము జీవితంలో ఆయన ఏ విధంగా దేవుని నమ్మి ముందుకు కదులుతూ ఉన్నాడు. ఎక్కడికో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎట్లుండాలో తెలియదు, కానీ దేవుని మీద నమ్మకంతో ముందుకు పయనించిన వాడు అబ్రహాం.
మనం కూడా అబ్రహాము యొక్క బిడ్డలమే. అబ్రహాము, ఈసాకు, యాకోబు, యాకోబుకు 12 మంది పుత్రులు, మరి ఇజ్రాయేలు ప్రజలు. మరి వారితో సమానంగా దేవుడు మనలను కూడా తన కుమారుని ద్వారా తన బిడ్డలనుగా చేసుకుంటూ ఉన్నారు. వారస పుత్రులుగా మనలందరినీ దేవుడు మారుస్తూ ఉన్నాడు. మరి అబ్రహామును దీవించిన దేవుడు మనలను చూచి, మన కుటుంబాలను చూచి కూడా అదే వాక్యాలు పలుకుతూ ఉన్నాడు. మిమ్మలను దీవించే వాళ్ళను దీవిస్తాను, మిమ్మలను శపించే వాళ్ళను నేను శపిస్తాను అని. కాబట్టి మనము దేవుని ప్రజలు, ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుని దీవెనలను పొందిన వారు అని మనం గ్రహించాలి. మిగతా వాళ్ళు బూతు మాటలు మాట్లాడచ్చు, మనం మాట్లాడకూడదు. మిగతా వాళ్ళు దొంగతనం చేయవచ్చు, మోసం చేయవచ్చు, కానీ మనం చేయకూడదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, దేవుని ముద్ర, వరముద్రను కలిగిన వాళ్ళం. కాబట్టి మరి అబ్రహాము ఏ విధంగా ఒక ఆదర్శవంతుడైన దేవుని నమ్మిన విశ్వాసిగా జీవించాడో, అదేవిధంగా మనం కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. మరి మనం కూడా విశ్వాస పయనంలో ఎల్లప్పుడూ దృఢంగా ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం తెలుసుకునవలసింది దేవుడు మనలను దీవిస్తూ ఉన్నాడని, దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని బిడ్డల్లా, ఆయన ప్రకాశ పుత్రులుగా మనం జీవించాలని. కాబట్టి మరి ఏ విధంగా ప్రభువు తాను చనిపోవటానికి ముందు అవమానకరమైన హీనమైన చావటానికి ముందు మరి తన యొక్క నిజ రూపాన్ని చూపించి, శిష్యులు మరి తన మరణము ఆయనను బాధించలేదు, ఆయన మన కొరకే ఆయన మరణించాడని, మరి ఈ అవమానకరమైన చావు ద్వారా ఎవరు కూడా ఆయనను చిన్నచూపు చూడకూడదు, ఆయనను హేళన చేయకూడదని ముందుగానే తానెవరో వారికి చూపిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా అవమానపడిన, మరి ఇతరులు మనలను నిందించిన, తప్పుడు తీర్పులు మనకు ఇచ్చినా కూడా మనము భయపడము. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము. బురద చల్లిన ఆ బురదను కడుక్కుంటే పోతుంది. ఒక మాట అంటే మనలను కాదు వాళ్ళు అన్నది అనుకుంటే పోతుంది. మరి మనము ఎల్లప్పుడూ కూడా ఆ వెలుగును పొందిన వాళ్ళుగా, యేసు ప్రభు యొక్క దివ్య రూపమును చూచిన వాళ్ళుగా మనము ముందుకు సాగుతూ ఉండాలి. మరి దేవుని యొక్క ఆశీస్సులను, దేవుని యొక్క దీవెనలను పొందడానికి ఈ అనుగ్రహ కాలంలో, తపస్సు కాలంలో మనమందరము చేయవలసిన పనులు, మానుకున్న పనులను మనం ప్రారంభించాలి. నువ్వు వెలుగు బిడ్డగా మారాలంటే జపమాల ప్రతిరోజు కూడా కుటుంబములో జపమాల చెప్పాలి. పాప సంకీర్తనం తప్పకుండా నెలకొకసారైనా పాప సంకీర్తనం చేయాలి. కుటుంబం అంతా కలిసి మనం మాట్లాడుకోవాలి. ఏ వారము మనము పాప సంకీర్తనం చేయాలో మరి మనం మాట్లాడుకొని అందరూ కూడా సప్రసాదం తీసుకునే ప్రతి వాళ్ళు కూడా కుటుంబాలుగా మనము ఎప్పుడు పాప సంకీర్తనం చేయాలి అనేది మనం ముందుగానే నిర్ణయించుకొని, మరి పూజకు ముందో మరి ఎప్పుడు పాప సంకీర్తనం వింటున్నారో అప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. మరి మనం దివస ప్రసాదము ప్రతి ఆదివారం కూడా నిండు పూజ కనుదుగాక. ఆదివారములోను అప్పు పండుగలోను శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజ కనుదుగాక. కాబట్టి పూజకు 5 నిమిషాలకు ముందు నేను గుళ్ళో ఉండాలనే యొక్క ప్రయత్నం మనం చేయాలి. ప్రతి ఆదివారము నేను పూజకు అందరికంటే ముందు మా కుటుంబమే ఉంటామనే యొక్క నిర్ణయం మనం చేయాలి. దాన ధర్మాలు చేయాలి. ఈ తపస్సు కాలంలో ఎక్కువగా మరి ఉపవాసం ఉంటూ ఉన్నాము. ఉపవాసం ద్వారా మనము మిగిల్చిన డబ్బును
మనం ఇతరులకు దానం చేయాలి. మరి ఈ విధంగా మనం జీవించినప్పుడు తప్పకుండా మన ముఖము, మన శరీరము యేసు ప్రభువు వలె అది ప్రకాశిస్తుంది. ఆమేన్.